హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహీంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టెక్స్ట్ యానిమేషన్ ఇంట్రో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఎలాంటి ఫైల్స్, ఎలాంటి టెంప్లెట్లు డౌన్లోడ్ చేసుకోకుండా మీ దగ్గర ఉన్న పిక్సెల్లాబ్ ప్లస్ కైన్మాస్టర్లో కలిపి ఒక మంచి టెక్స్ట్ ఇంట్రో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఇంట్రో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ పేరు పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర ముందుగా పిక్సెల్లాబ్ అప్లికేషన్ ఉండాలి. మీ దగ్గర పిక్సెల్లాబ్ ప్రో అప్లికేషన్ లేకపోతే నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కైన్మాస్టర్ ప్రో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అవి రెండిట్లు ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మన ఫోన్లో ఉన్న పిక్సెల్లాబ్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ పాత ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, క్యాన్సిల్ చేసేయండి. పైన 3 డాట్స్ పైన టచ్ చేయండి. ఇమేజ్ సైజులోకి రండి. కస్టమ్ పైన క్లిక్ చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ వచ్చింది. ఈ టెక్స్ట్ పైన డబుల్ ట్యాప్ చేయండి. సో మీ పేరు కానీ మీ ఛానల్ పేరు కానీ ఏదైనా ఇక్కడ రాసుకోండి. ఎగ్జాంపుల్గా నేను మహీటెక్ ఇన్ఫో మన ఛానల్ పేరే రాస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా రాసి కొంచెం చిన్నగా చేద్దాం. ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత కింద ఏ అనే బటన్ పైన టచ్ చేసి మీరు మీ ఫోన్లో ఇందులో ఫాంట్స్ ఉంటాయి కదా, రకరకాల ఫాంట్స్ ఉంటాయి ఈ పిక్సెల్లాబ్లో. మీకు నచ్చిన ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఈ మహీని తీసుకొచ్చి అంటే మహీటెక్ ఇన్ఫోని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. మళ్ళీ ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడ ఈ టెక్స్ట్ని తీసుకురండి, డబుల్ ట్యాప్ చేయండి. సో మీరు ఏ కేటగిరీ వైజ్గా వీడియోలు చేస్తారో దాన్ని చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూడండి, ఫోటో అండ్ స్పేస్ ఇచ్చాను, ఒక యారో తీసుకున్నాం, మళ్ళీ వీడియో, మళ్ళీ ఒక సింబల్ తీసుకున్న, ఫోటో వీడియో ఎడిటింగ్ అని రాస్తున్నా చూడండి. ఎడిటింగ్ అని రాసి పైన ఓకే చేశాను. కొంచెం చిన్నగా చేశాను చూడండి. ఇలా చిన్నగా చేసి ఈ యొక్క టెక్స్ట్ కిందగా పెట్టాను. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. ఈ టెక్స్ట్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు ఎక్కడికి కావాలితే అక్కడ వరకు. ఈ విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కింద లేయర్ సింబల్ పైన టచ్ చేసి ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన ఇమేజ్ సింబల్ పైన టచ్ చేసి పైన మనకు సేవ్ సింబల్ ఉంటుంది, దానిపైన టచ్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మినిమైజ్ చేసుకోండి. మీ ఫోన్ ఇప్పుడు రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్నారు కదా, ఫస్ట్కి వచ్చేసేయండి. మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మీకు ఎక్స్పర్ట్ రేషియో అడుగుతుంది, 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వచ్చేస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేయండి. ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, దీని సైజ్ మీరు కరెక్ట్గా 5 సెకండ్లు పెట్టుకోండి. ఓకేనా? 5 సెకండ్లు పెట్టుకొని ఫస్ట్కి వచ్చేసి దీనిపైన సెలెక్ట్ చేసుకొని కలర్ పైన టచ్ చేసి ఏం చేస్తారంటే రెడ్ కలర్ తీసుకొని మన తర్వాత దాన్ని బ్లాక్ చేసుకుందాం. తీసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్నారు కదా పిక్సెల్లాబ్లో, ఈ టెక్స్ట్ని ఇక్కడికి తీసుకొని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేయండి. హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది, దీనిపైన టచ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి, బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి లాస్ట్లో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెద్ద డాట్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పైన డ్రా చేయండి. నేను డ్రా చేస్తా చూడండి. ఈ విధంగా డ్రా చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు దీన్ని చివరి పట్టుకొని ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది టెక్స్ట్ కనపడనట్టు మీ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కనపడనట్టు ఇక్కడికి పెట్టేయండి. సో ఇక్కడికి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైన రెడ్ కలర్ పైన సెలెక్ట్ చేసుకోండి. కలర్ పైన టచ్ చేయండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. ఇప్పుడు బ్లాక్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు హ్యాండ్ రైటింగ్ పైన సెలెక్ట్ చేసుకోండి. కీ సింబల్ పైన టచ్ చేయండి. టచ్ చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎదరికి ఫార్వర్డ్ చేయండి కొద్దిగా టెక్స్ట్ని. ఇక్కడ టైం లైన్ని ఫార్వర్డ్ చేసి దీన్ని కొద్దిగా వెనక్కి జరపండి. సో మళ్ళీ కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. సో ఇంకొద్దిగా వెనక్కి జరపండి. నేను జరుపుతున్నా చూడండి. ఈ విధంగా జరపండి. మళ్ళీ కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. సో ఇంకొద్దిగా వెనక్కి జరపండి. సో మళ్ళీ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు పూర్తిగా వెనక్కి జరపండి. సో ఈ విధంగా జరిపేయండి. జరిపేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకసారి ప్లే చేయండి. సో చూడండి, మనకైతే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఓకే, కంప్లీట్. ఫస్ట్కి వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు చూడండి, హ్యాండ్ రైటింగ్ నొక్కి పట్టి ఫస్ట్కి లాగాను. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి లేదు. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే యానిమేషన్ అయితే పోతుంది. అయితే దీనికి స్లో మ్యూజిక్ మీరు ఆల్రెడీ విన్నారు కదా స్టార్టింగ్లో నా ఇంట్రోకి, ఆ మ్యూజిక్ పెట్టుకోండి. ఆడియో పైన టచ్ చేయండి. కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్లో ఉంటుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని టచ్ చేసి ప్లస్ పైన టచ్ చేయండి. అంతే సరిపోతుంది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియో ఫైల్ది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ప్లే చేయండి. మీకు ఆ స్లో మ్యూజిక్తో కలిపి మీ యొక్క టెక్స్ట్ యానిమేషన్ ఇంట్రో అయితే
చేశారంటే ఈ విధంగా వస్తుంది. సింపుల్గా క్రియేట్ అయిపోయింది. షేర్ పైన టచ్ చేసి 720లో 30 FPS ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.